హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ శుభవార్తని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాల గురించి, అలాగే ఆ శిక్షణ అనంతరం ఇచ్చేటటువంటి గిఫ్ట్ల గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కుట్టు మిషన్ శిక్షణ మరియు కుట్టు మిషన్లు ఎవరెవరికి వస్తాయి, ఏ మహిళలకి, ఏ కేటగిరీ వారికి, ఏ అర్హతలు ఉన్నవారికి వస్తాయి అనే పూర్తి విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్లో కేంద్ర మరియు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రభుత్వ పథకాలు మరియు జాబ్స్ నోటిఫికేషన్ గురించి ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ రావడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ అన్నీ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అని చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే రూపాయలు 255 కోట్లతో బీసీ మహిళలకి స్వయం ఉపాధి, 1,00,000 మందికి కుట్టు శిక్షణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభం. శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ అని ఒక వార్తాపత్రికని మనం చూస్తున్నాం. రాష్ట్రంలో స్వయం ఉపాధి పథకాల ద్వారా బీసీల అభివృద్ధికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 నెలల్లోనే మిగతా సంక్షేమ శాఖల కంటే ముందుగా స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బీసీ మహిళలకు టైలరింగ్లో శిక్షణ అందజేసి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లబ్ధిదారులకి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యూస్ అప్డేట్. చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారు. 8వ తారీఖు రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజున బీసీ మహిళలు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోటా వారు, అదేవిధంగా కాపు సామాజిక వర్గం వారికి ఎవరైతే మహిళలు ఉన్నారో 1,00,000 మందికి ఈ యొక్క కుట్టు మిషన్ల శిక్షణను 90 రోజుల పాటు నేర్పించి తర్వాత 90 రోజుల శిక్షణ అనంతరం వారికి ఒక కుట్టు మిషన్ని కూడా ఫ్రీగా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం అయితే జరిగింది. సో దీని ప్రకారం ఈ యొక్క కుట్టు మిషన్ అనేది, శిక్షణ అనేది మనకు 8వ తారీఖు రోజున పూర్తి వివరాలు, విషయాలు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే మనకు రావడం జరుగుతుంది. నేను ఆ రోజున మీకు మళ్ళీ క్లారిటీ వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఉండండి. ఇప్పుడైతే మళ్ళీ తెలంగాణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు జిల్లాల్లో మహిళా సూపర్ మార్కెట్లు అనే హెడ్డింగ్తో ఈ యొక్క వార్తా ప్రకటన రావడం జరిగింది. జిల్లా కేంద్రాల్లో మహిళా సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. మహిళలకు శిక్షణ, రక్షణ వేదికలుగా మహిళా ప్రాంగణాలు నిలవాలని సూచించారు. మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కేంద్రంగా మారాలన్నారు. మంగళవారం మధురానగర్లో కార్పొరేషన్ కార్యకలాపాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో ఉన్న ఒక్కో కేంద్రాన్ని ఒక్కో రంగంలో శిక్షణ కోసం ఉపయోగించాలన్నారు. ఇక్కడ వీరు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఇలాంటి కార్యక్రమాలు, మహిళలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి సీతక్క గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, టైలరింగ్, బ్యూటీషియన్, ఫుడ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ స్కిల్స్ వంటి రంగాల్లో మహిళలకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఇక్కడ కుట్టు మిషన్ శిక్షణతో పాటుగా బ్యూటీషియన్, ఫుడ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ స్కిల్స్ వంటి అనేక రకాల శిక్షణను ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచించడం జరుగుతుంది. ఇది ఈ విధమైన ఈ 4 శిక్షణలకు సంబంధించి కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అనేది పూర్తి వివరాలని నేను మీకు 8వ తారీఖు రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజు వచ్చినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి.
చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.